బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి కొత్త భవన సముదాయం పేరును మార్చింది. ఇటీవలే రాష్ట్రాల గవర్నర్ల కార్యాలయాల పేర్లను రాజ్ భవన్ నుంచి లోక్ భవన్లుగా మార్చింది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి భవనాన్ని సంబంధించి పీఎంఓను సేవా తీర్థ్గా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం మార్పు చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం రాచరికపు వారసత్వపు పేర్లకు స్వస్తి పలుకుతుంది. ఇకపైన దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి పీఎంఓను సేవా తీర్థ్గా పిలువబోతున్నారు. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే రాష్ట్రాల్లో గవర్నర్ల కార్యాలయాలను రాజ్ భవన్లుగా ఉన్నటువంటి నేపథ్యంలో దాని పేర్లను కూడా లోక్ భవన్ గా మార్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో నూతన భవన సముదాయ పేరును మారుస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయమే తీసుకుంది. ఇప్పటివరకే రాజ్ భవన్, అదేవిధంగా ప్రధానమంత్రి కార్యాలయం, ప్రధానమంత్రి సెక్రటేరియట్ గా పిలువబడేటువంటి భవనాలకు పాతకాలపు మరి ముఖ్యంగా రాచరికపు పేర్లు ఇకపైన ఉండకూడదని స్వస్తి పలికేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రాజ్ భవన్ కి సంబంధించి లోక్ భవన్ గా పీఎంఓను సేవా తీర్థ్గా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.